హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మరి కొద్ది రోజుల్లో క్రికెట్ ప్రియులకు అతి ముఖ్యమైనటువంటి పండుగ స్టార్ట్ అవబోతుంది. ఓడిఐ వరల్డ్ కప్. 4 ఏళ్లకోసారి జరిగే ఈ వరల్డ్ కప్ మన దేశంలో ఈసారి జరగడం క్రికెట్ ప్రియులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు మీకు క్రికెట్కి సంబంధించినటువంటి అప్డేట్ మీకు వస్తుంది. ఆల్రెడీ అన్ని దేశాలు మన ఇండియాలోకి వచ్చి ఉన్నాయి. పాకిస్తాన్ టీం హైదరాబాద్లో ఈరోజు మ్యాచ్ ఆడింది. శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ టీం కూడా ఈరోజు మ్యాచ్ ఆడుతుంది. సో ఈ సందర్భంగా ప్రతిరోజు మీకు క్రికెట్ అప్డేట్స్ మన ఛానల్లో లభిస్తాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అతి త్వరలో మీకు అత్యద్భుతమైనటువంటి రోజు మంచి మంచి వార్తలతో పాటు విశ్లేషణలు, ప్రిడిక్షన్స్, మ్యాచ్ ప్రిడిక్షన్స్, స్ట్రాటజీస్, విన్నింగ్ ప్రాబబిలిటీస్ ఇవన్నీ మనం మన ఛానల్లో ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఈరోజు మనం ముఖ్యంగా ఒకటి చూద్దాము. ఇండియన్స్ అత్యంత ప్రేమించేటువంటి గేమ్ క్రికెట్. ఈ క్రికెట్ గేమ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. అది పుట్టిన ఇంగ్లాండ్ కంటే మన ఇండియాలోనే దాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు ఈరోజు వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంస్ ఎక్కడున్నాయో చూద్దాం. వరల్డ్స్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం, మోటెరా, అహ్మదాబాద్. నరేంద్ర మోడీ స్టేడియం ఈజ్ ద లార్జెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. దీని కెపాసిటీ ఎంతో తెలుసా? 132,000 మంది ఇందులో ఒకేసారి కూర్చొని క్రికెట్ని చూడొచ్చు. నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. ఇది ద బిగ్గెస్ట్ అండ్ ద లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్టేడియం. ఇక సెకండ్ స్టేడియంకి వస్తే మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం. ఇది 124,000 మంది కూర్చొని ఒక్కసారి చూడొచ్చు. ఇది ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ పట్టణంలో ఉంది. సో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టేడియం ఇది. ప్రపంచంలో రెండవ బిగ్గెస్ట్ స్టేడియం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం. ఇక థర్డ్ స్టేడియంకి వస్తే ఈడెన్ గార్డెన్స్. దీంట్లో ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో ఉంది. కోల్కతా మన దేశంలోనే ఉంది. ఇది 68,000 మెంబర్స్ ఒకేసారి కూర్చొని ఇందులో చూడొచ్చు. కెపాసిటీ 68,000. ఇది కలకత్తాలో ఉంది, ఈడెన్ గార్డెన్స్. నెక్స్ట్ ఫోర్త్ స్టేడియం నయార్ రాయ్పూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇది రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని క్యాపిటల్ సిటీ రాయ్పూర్లో ఉంది. ఇది 65,400 దీని కెపాసిటీ. సో ఇది ఫోర్త్ బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ బిగ్గెస్ట్ స్టేడియం మనం చూసుకున్నట్టయితే పెర్త్ స్టేడియం. ఇది 61,266 మెంబర్స్ కూర్చోవచ్చు. పెర్త్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉన్నటువంటి స్టేడియం ఇది. సో ఫస్ట్ 5లో మనకి 3 ఇండియాలో, 2 ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ఫస్ట్ ర్యాంక్ నరేంద్ర మోడీ స్టేడియం, మోటెరా, అహ్మదాబాద్. సెకండ్ మెల్బోర్న్, థర్డ్ ఈడెన్ గార్డెన్స్, ఫోర్త్ నయా రాయ్పూర్ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫిఫ్త్ పెర్త్ స్టేడియం. సో సిక్స్త్ స్టేడియం మనం చూసుకున్నట్టయితే వీ షుడ్ బి ప్రౌడ్ అబౌట్ ఇట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్, 55,000 కెపాసిటీ. ఇది మన స్టేడియం. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ 7th ర్యాంక్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, కేరళలో ఉంది, తిరువనంతపురంలో. దీని కెపాసిటీ 55,000.
సో కేరళలో ఉన్నటువంటి తిరువనంతపురంలో ఉన్నటువంటి స్టేడియం 55,000 తోటి ఉంది. ఇది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం. నెక్స్ట్ 8th వన్ అడలైడ్ స్టేడియం ఆస్ట్రేలియాలో ఉంది. అడలైడ్లో 53,583 మెంబర్స్. 584 వచ్చినా కూడా బయటికి వెళ్ళగొడతారు. ఓన్లీ 53,583 మెంబర్స్ దీంట్లో కూర్చొని క్రికెట్ని ఆస్వాదించవచ్చు. దిస్ ఈజ్ ఇన్ అడలైడ్ ఓవల్. నెక్స్ట్ 9th వన్ ఏకానా క్రికెట్ స్టేడియం లక్నోలో ఉంది. ఉత్తరప్రదేశ్లో లక్నోలో. దీని కెపాసిటీ 50,000 కెపాసిటీలో ఉన్నటువంటి ఏకానా క్రికెట్ స్టేడియం ఇది 9th ర్యాంక్. ఇక నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ 10th ర్యాంక్ చిదంబరం స్టేడియం చెన్నై. దీనిది కూడా 50,000 కెపాసిటీ. సో ఇట్ ఈస్ అంటే ఓవరాల్గా చాలా లార్జెస్ట్ స్టేడియంస్ మన ఇండియాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత క్రికెట్కు ప్రేమికులు ఉన్నటువంటి దేశం ఇండియా అని చెప్పడంలో ఈ ఎగ్జాంపుల్ చాలు మనకి. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 3 స్టేడియంస్ మెల్బోర్న్, పెర్త్, తర్వాత అడలైడ్. ఇవి 3 ఆస్ట్రేలియాకు సంబంధించిన స్టేడియంస్ టాప్ 10లో ఉన్నాయి. మిగిలిన 7 స్టేడియంస్ టాప్ 10లో ఇండియాలో ఉన్నటువంటి స్టేడియంసే ఉన్నాయి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలతో, ఇంట్రెస్టింగ్ న్యూస్తో, ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. లైక్ ద ఛానల్, subscribe the channel, share the content. Thank you. All the best for World Cup.